చంద్రగ్రహణం సందర్భంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని కూడా మూసేశారు. ఆలయాన్ని మళ్లీ ఏ సమయానికి తెరుస్తారు, రేపు ఉదయం ఎలాంటి పూజలు నిర్వహిస్తారు అనేది మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడా మూసివేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం కూడా కొద్దిసేపటి క్రితమే ఆలయ అర్చకులు అధికారులు ఏకాంత సేవ తర్వాత ఆలయాన్ని మూసివేసినటువంటి పరిస్థితి. మరోవైపు కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి ఆలయంతో పాటు అన్ని ఆలయాలను కూడా మూసివేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. సో స్వామి చెప్పండి, ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ తిరిగి ఈ యొక్క ఆలయాన్ని ఎప్పుడు తెలుస్తుంది? ఓం శ్రీ పద్మావతి దేవి నమః. ఈ పద్మావతి తల్లి వారికి భాద్రపద మాసంలో ఈరోజు మా అమ్మవారికి పవిత్రోత్సవ సందర్భముగా ఉదయంలోనే అమ్మవారి కైంకర్యములన్నీ పూర్తి చేసి అమ్మవారికి పవిత్ర సమర్పణ, పవిత్ర విసర్జన మరియు పూర్ణావతితో ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమం సమాప్తం చేసి తదుపరి మధ్యాహ్న కాలమునందు అమ్మవారికి నివేదన సమర్పించి అమ్మవారికి 2:15 చంద్రగ్రహణ సందర్భముగా రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణ సందర్భంగా తలుపులు మూసివేయడం అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉండవలను. మరియు ముఖ్యంగా కుంభరాశి వారు ఈ యొక్క గ్రహాన్ని చూడకూడదు, తదుపరి శాంతి చేసుకోవలను. రేపు ఉదయం 4 గంటలకు తలుపులు తీసి పుణ్యావచనం ఆలయ శుద్ధి కార్యక్రమం వచ్చి మామూలుగా 4:30 సుప్రభాత సేవతో మరియు మా యథావిధిగా కార్యక్రమం జరపబడును. ఇది అంటే రేపు తెల్లవారుజామున 4:30 గంటల తర్వాత కూడా ఆలయాన్ని తిరిగి తెరిచి శుద్ధి చేసిన అనంతరం సుప్రభాత సేవతో సామాన్య భక్తులకు కూడా దర్శనానికి అనుమతించబోతున్నారు. అయితే ఈ ఒక్క ఆలయమే కాదు, ఇటు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడా చంద్రగ్రహణం సందర్భంగా మూతపడుతున్నటువంటి పరిస్థితి, మూసివేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజ స్వామి ఆలయం, ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఆలయాలను కూడా ఏదైతే గ్రహణం సందర్భంగా కూడా మూసివేస్తున్నారు. తిరిగి ఆలయ శుద్ధి అనంతరం కూడా తెరవబోతున్నారు. అయితే ఒక్క శ్రీకాళహస్తిని ఏదైతే టెంపుల్ మాత్రం తెరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణకాల అభిషేకాలు కూడా కాళహస్తిలో ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా నిర్వహిస్తారు. దీనికి అత్యంత ప్రసిద్ధి ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్రహణకాల అభిషేకంలో పాల్గొనేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులైతే శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. 50% మనీతో కార్తిక్ ఎన్టీవీ, తిరుపతి నుండి.